ఇక్కడ భాజపా నాయకులు కార్యకర్తలు ఇక్కడ పిలవగానే ఇక్కడికి అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన దానికి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లాగే పత్రికా విలేకరులకు సభ్యులందరూ కూడా నా నమస్కారాలు. భాజపా పార్టీ రత్నకుమార్ గారికి అత్యధిక మెజార్టీగా ఓట్లు వేసి కమలం గుర్తుకి ఓట్లు వేసి గెలిపించి మేము ఈ రత్నకుమార్ గారిని తిరుపతిలో గెలిపించుకుని ఢిల్లీకి కాలను కాయిస్తామని మేము అందరి ముందర కూడా ప్రమాణం చేస్తున్నాం. నెల్లూరు పార్లమెంటు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సోదరులు భరత్ గారు, నిడిగుంటపాలెం గ్రామస్తులు, బడుగు బలహీన వర్గాల పెన్నిది, ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా సీనన్న అంటే అర్ధరాత్రి తలుపు పెడితే నేనున్నానంటూ మీకోసం ముందుండి నిలబడి, మీకు ఇబ్బంది వస్తే తనకు ఇబ్బందిగా భావించి, మీకు కష్టం వస్తే తన కష్టంగా భావించి, మీకు నష్టం జరిగితే తనకు నష్టంగా భావించి మిమ్మల్ని ఒక కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్న పెద్దలు శ్రీనివాసులు యాదవ్ గారు, ఉన్నత చదువులు చదివి కూడా ఒక డాక్టర్ అయి ఉండి కూడా ప్రజాసేవకు అంకితమై, ప్రజాసేవ కేవలం భారతీయ జనతా పార్టీ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని ప్రగాఢంగా నమ్మి మీ మధ్యలో ఈ ఎన్నికల సందర్భంగా ఇన్ఛార్జిగా పనిచేస్తున్న డాక్టర్ శబరిరెడ్డి గారు, హిందూపురం నుంచి ఇక్కడ ఏం జరుగుతుందో చూడటానికి వచ్చిన మిత్రులు, హిందూపురం జిల్లా అధ్యక్షులు వజ్ర భాస్కర్ రెడ్డి గారు, అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా నిడిగుంటపాలెం గ్రామస్తులు, దాదాపు కిలోమీటర్ పైగా ఇంత పెద్ద సంఖ్యలో మాకు స్వాగతం చెప్పిన, అపూర్వ స్వాగతం చెప్పిన పెద్దలకి, మంగళ హారతులు పట్టిన అక్క చెల్లెళ్ళందరికీ కూడా నమస్కారం. మిత్రులారా,